అందరికీ నమస్కారం. నా పేరు చంద్రప్రతాప్ కంతేటి. సిపి ఛానల్ని నిర్వహిస్తున్నాను. నారాయణ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఒక కార్యక్రమాన్ని కొన్ని పాటల పల్లవులతో మా మిత్రులు కొందరు గాయం చేస్తున్నారు. అంతకుముందు నారాయణ రెడ్డి గారి గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను. నారాయణ రెడ్డి గారి గురించి చెప్పటం అంటే సముద్రం గురించి చెప్పటం అన్నమాట. సినిమా పాటకు ఆయన ఇచ్చినటువంటి ఎలివేషన్ అనేటువంటిది సాధారణమైనది మాత్రం కాదు, అసాధారణమైనది. చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను, పాటలాధరి ప్రేమ భావనలు విన్నాను అంటారు. ఆయన ఏకవీరలోని తోటలో నారాజు పాటలో పాటలాధరి ఎలాంటి పదం అది ఆలోచించండి. పాటలాధరి అంటే ఎర్రని పెదవులు కల సౌందర్యవతి అని అర్థం అన్నమాట. అదొకటేనా? ఆయన ఎన్ని పాటలు అన్నీ సంస్కృత పద సమాసాలతోటి ఉన్నవి, మీకు తెలిసినవే కదా. చరణ కింకిణులు ఘల్లు ఘల్లు అన, కర కంకణములు గలగలలాడగా, వినీలక చెవర విలాస బంధర తనూలతిక చంచలించిపోగా. తనూలతిక అంటే తీగలాంటి నడుము కదిలిపోయేలాగా ఆమెని డ్యాన్స్ చేయమని చెప్పి అడగటం అనమాట. ఇలాంటివి ఎన్నని చెప్పుకోవాలి. అట్లాగే శ్రీకృష్ణ విజయంలో ఒక అద్భుతమైన పాట ఉంది. హేమమాలిని గారితోటి ఆ డ్యాన్స్, ఆ పాట కంపోజ్ చేశారనమాట. జోహారు సిఖిపించే మౌళి, ఇదే జోహారు రసరమ్య గుణశాలి, వనమాలి రోహారు సిఖిపించే మౌళి. ఇలాంటి పాటలు మళ్ళీ మనం వినగలమా? అత్యద్భుతమైనటువంటి పాటలు కదా. నిజంగా వీటిని తలుచుకుంటుంటే నా మనస్సు పులకరిస్తుంది, మీ మనస్సు కూడా పులకరిస్తుంది. మాకు చేతనైనంత విధంగా నారాయణ రెడ్డి గారికి స్వర నీరాజనం అర్పించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాము. మమ్మల్ని, మా గాయకుల్ని మీ ఆశీర్వచనాలతోటి మమ్మల్ని మీరు ముందుకు నడిపించాలి. ఉంటాను మరి. నమస్కారం. తెలుగు సాహితీ వినీలాకాశంలో ధృవతారగా వెలుగొందారు డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు. 1931 జూలై 29న జన్మించిన వారిని అనేక పదవులు, బిరుదులు వరించాయి. వారి 94వ జయంతిని పురస్కరించుకొని స్వరనీరాజనం సమర్పిస్తోంది సిపి ఛానల్. నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి, నన్ను దోచుకుందువటే. చరణ కింకిణులు ఘల్లు ఘల్లు మన, కర కంకణములు గలగలలాడగా, అడుగులందు కల హంసలాడగా, నడుములో తరంగమ్ములుగగా, విలీలక చభర విలాస బంధుర తనూలతిక చంచలించిపోగా, ఆడవే మయూరి నటన మాడవే మయూరి, నీ కులుకును గని నా పలుకు విరియ, నీ నటనను గని నవ కవిత వెలయగా, ఆడవే మయూరి నటన మాడవే మయూరి. అది యమునా సుందర తీరము
అది రమణీయ బృందావనము, అది విరిసిన పున్నమి వెన్నెల, అది వీచిన తెమ్మెర ఊయల, అది చల్లని సైకత వేదిక, అట సాగెను విరహిణి రాధిక. అది రాధ మనసులో మాధవుడూదిన రసమయ మురళీ గీతిగా. ఆడవే మయూరీ నటన మాడవే మయూరీ, నా పలుకులకెనయగు కులుకు చూపి నా కవితకు సరియగు నటన చూపి. ఇక ఆడవే మయూరీ నటన మాడవే మయూరీ. సాహిత్య అకాడమీ అవార్డు, పద్మశ్రీ, జ్ఞానపీఠ, కళాప్రపూర్ణ, పద్మభూషణ్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకున్న నారాయణరెడ్డి గారి ఇంటి పేరు సింగిడి. చిన్నప్పుడు ఆయన్ని పాఠశాలలో చేర్చేటప్పుడు సింగిడి ఎస్ అనే అక్షరానికి బదులుగా సి అని పొరపాటున నమోదు చేశారట ఉపాధ్యాయులు. అదే సిని కొనసాగిస్తూ నారాయణరెడ్డి గారు సి నారాయణరెడ్డిగా ప్రాచుర్యం పొందారు. చిత్రం హాయ్ భల్లారే విచిత్రం, చిత్రం అయ్యారే విచిత్రం, ఈ రచనగరుకు రారాజును రప్పించుటే విచిత్రం, విలువకనే ప్రియ విభుడే విచేయుటే విచిత్రం. చిత్రం అయ్యారే విచిత్రం, చిత్రం హాయ్ భల్లారే విచిత్రం. రాచరికపు జిత్తులతో రణరంగపు టెత్తులతో, రాచరికపు జిత్తులతో రణరంగపు టెత్తులతో, సదమదమౌ మామదిలో మదనుడు సందడి సేయుట చిత్రం, హాయ్ భల్లారే విచిత్రం. ఎన్టీఆర్ వాణిశ్రీ ప్రధాన తారాగణంగా వచ్చినటువంటి ఆరాధన అనే చిత్రంలో నా మది నిన్ను పిలిచింది గానమై వేణుగానమై అనే పాట రికార్డ్ చేసినప్పుడు ఎక్కడ గ్యాప్ ఇవ్వాలో అక్కడ లేకపోవడంతో వేణు అనే అబ్బాయిని సంబోధిస్తున్నట్టుగా ఉంది అని చెప్పారట. నా మది నిన్ను పిలిచింది గానమై వేణుగానమై అని ఉండటానికి బదులుగా నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై అని ఉంది. ఓ ప్రియతమా ప్రియతమా ప్రియతమా, నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై, నా ప్రాణమై, నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై, నా ప్రాణమై. ఒకసారి నారాయణరెడ్డి గారిని మీరు సినీ గేయ రచయిత ఉపన్యాసకులు కాకపోయినట్లయితే ఏమయ్యేవారు అని అడిగితే ఖచ్చితంగా గాయకుడిని అయ్యేవాడిని అన్నారట. పగలే వెన్నెల జగమే ఊయల, కదిలే ఊహలకే కన్నులుంటే, పగలే వెన్నెల జగమే ఊయల. శ్రీకృష్ణ పాండవీయంలో రాక్షస కన్య హిడింబి కోసం రాసిన పాటలో ఆమె రాక్షస కన్య కాబట్టి భాష సాధారణంగా కాకుండా విలక్షణంగా ఉండాలని ఎన్టీఆర్ కోరడంతో
నారాయణ రెడ్డి గారు చాంగురే, మచ్చకంటి, వగకాడ, లెస్స, హైలెస్స, కైదండ, మజ్జారే అంటూ విలక్షణమైన పదాలను ఉపయోగించి రాశారట. చాంగురే చాంగురే బంగారు రాజా, చాంగు చాంగురే బంగారు రాజా, మజ్జారే మగరేడ మత్తైన బగకాడ, అయ్యారే అయ్యారే నీకే మనసియాలని ఉందిరా, చాంగురే చాంగురే బంగారు రాజా, చాంగు చాంగురే బంగారు రాజా. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.